హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అన్నదాన సేవలతో ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఆంధ్ర పారిస్ తెనాలిలో భగవత్ శ్రీ అరిటాకు రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పెదరావూరు మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా కాలభైరవ స్వామి విగ్రహ ప్రతిష్ఠ. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే పాత్రికేయ మిత్రులు తమ సమస్త వార్షికోత్సవాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని శ్రీ శివలింగేశ్వర భక్తి బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ 69వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ శివలింగేశ్వర భక్తి బృంద సేవా సమితి ప్రాంగణంలో ఏపీయూడబ్ల్యూజే తెనాలి శాఖ ఆధ్వర్యంలో అన్నదాన సేవలు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి తెనాలి శాఖ కార్యదర్శి చందు మాట్లాడుతూ పాత్రికేయుల సమస్యల పరిష్కారంలో ఎన్నో పోరాటాలు చేసిన ఏపీయూడబ్ల్యూజే వార్షికోత్సవాన్ని అన్నదాన సేవతో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే పాత్రికేయ మిత్రులు సంస్థ వార్షికోత్సవాన్ని అన్నదాన సేవతో నిర్వహించడం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు తారక్ సాయినాథ్, ఆర్వి కిరణ్, శరత్ సాయి నరసింహ, దుర్గా, అనిల్, కంకిపాటి రమేష్, జిల్లా కమిటీ సభ్యులు బోడపాటి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ 69వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెనాలి నియోజకవర్గ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు సేవా కార్యక్రమాల ద్వారా మన అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అట్లాగే గత 69 సంవత్సరాల క్రితం స్థాపించబడిన ఏపీయూడబ్ల్యూజే ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి కూడా అనేక పోరాటాలు చేసింది. జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి కూడా ఏపీయూడబ్ల్యూజే కృషి చేసింది. ఈరోజు సేవా కార్యక్రమాల ద్వారా 69వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి హాజరైన యూనియన్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏపీడబ్ల్యూజే సంస్థ వారి 69వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముందుగా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మరి పెద్దలకు, మరి మిత్రులకు, మీడియా మిత్రులకు, మరి ఎలక్ట్రానిక్ అండ్ మరి ప్రింట్ మీడియాలో వర్క్ చేస్తున్న మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియపరుస్తాను. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందుకు వచ్చి ఒక పాత్రికేయ రంగంలో ఉంటూ ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా ఉండి వీళ్ళు ఎన్నో కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటారు వెనకమాల. మరి ఇటువంటి వ్యక్తులు కూడా మరి ప్రజల్లో భాగం అవ్వడానికి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయడం వారికి ప్రత్యేకంగా మా యొక్క సేవా సమితి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. భోజన ప్రియులకు తృప్తికరమైన భోజన పదార్థాలతో సంతృప్తికరమైన భోజన సేవలను అందించి వ్యాపార రంగంలో ఉన్నతంగా రాణించాలని భగవత్ శ్రీ అరిటాకు రెస్టారెంట్ ప్రారంభ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నూతన వ్యాపార సంస్థ నిర్వాహకులకు ఆయన అభినందనలు తెలిపారు. ఆంధ్ర పారిస్ తెనాలి బోస్ రోడ్ లో నెహ్రూ నికేతన్ సమీపాన గల ఫస్ట్ క్రైమ్ షోరూం మేడపైన 4వ అంతస్తులో అధునాతనంగా రూపుదిద్దుకున్న భగవత్ శ్రీ అరిటాకు రెస్టారెంట్ లో ఆదివారం కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత నూతన వ్యాపార సంస్థ నిర్వాహకులు కమ్మెల మోహన కృష్ణ, నెల్లూరు మోహన రంగాలు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు పూల బొకేతో స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలనంతో నూతన వ్యాపార సంస్థను ప్రారంభించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నిర్వాహకుల అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ నాయకులు కుద్దూస్, కౌన్సిలర్ బోయపాటి అరుణ, కమ్మెల రజని, కమ్మెల శ్రీనివాసరావు, టీవీ రమణారావు, జనసేన తెలుగుదేశం పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. కాలభైరవ స్వామి దర్శనం దివ్య అనుగ్రహమని విగ్రహ ప్రతిష్టా మహోత్సవ వేళ ఆలయ ప్రధాన అర్చక స్వామి చవలి శ్రీనివాసరావు భక్తులకు వివరించారు. మండలంలోని పెదరావూరు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో కుర్తాలం శంకరాచార్యులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి అనుగ్రహంతో పాడిమండ్ల కోటేశ్వరరావు, రవిచంద్రిక దంపతుల వితరణతో ఆదివారం శ్రీ కాలభైరవ స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాన్ని తయాహ్నికా దీక్షగా నిర్వహించారు. గ్రామంలోని భక్తులు ఈ విశేష కార్యక్రమంలో అశేష సంఖ్యలో పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టానంతరం ఆలయ ప్రధాన అర్చక స్వామి చావలి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ కాలభైరవ స్వామి అనుగ్రహ విశిష్టను వివరించారు. భక్తులు కాలభైరవ స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జి శ్యామ్ సుందర్ బాబు కార్యక్రమాలను పర్యవేక్షించారు. శ్రీ విశ్వావసనామ సంవత్సర అష్టమ్యోపరి నవమి పర్వదిన శుభ సమయాన శ్రీ గంగా భ్రమరాంభా సమేత మల్లేశ్వర స్వామివారి క్షేత్రము పెదరావునందు కాలభైరవ స్వామివారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం త్రయాణిక దీక్షానుసారంగా స్వామివారు చేయించుకున్నారు. కుర్తారం సిద్ధేశ్వరానంద భారతీ స్వాముల వారి యొక్క అనుగ్రహం చేత వారు సుముహూర్తం, యంత్రం ఇత్యాదులన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కాలభైరవ స్వరూపం, కాలభైరవ యొక్క
అనుగ్రహం చాలా విశేష ప్రసాదాన్ని అందింపజేస్తాయి అందరికీ. అందరూ కూడా తప్పకుండా హదరావూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా భ్రమరాంభ సమేత మల్లేశ్వర స్వామివారి అనుగ్రహానికి పాత్రులై కాలభైరవ దర్శనం చేసి ధన్యులు కాగలరు. తెనాలి మండలం కటివరం గ్రామంలోని శ్రీకృష్ణ మందిరం నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం సాయంత్రం గ్రామోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండలంలోని కటివరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీకృష్ణ మందిరంలో కృష్ణ జన్మాష్టమి వేడుకలను ముగింపుగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన గ్రామోత్సవ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణ మందిరంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ ప్రత్యేక పూజ నిర్వహించారు. విశేష వేషాలంకరణతో ప్రత్యేక మేళతాళాలతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. భక్తులు స్వామివారి గ్రామోత్సవ సేవలో విశేషంగా పాల్గొన్నారు. కార్యక్రమ విశిష్టతను గ్రామ మాజీ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు మీడియాకు వివరించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గ్రామంలో 2 రోజుల పాటు నిర్వహించుకోవడం ఆనవాయితీకి వస్తుందని అన్నారు. భానుప్రసాద్ పర్యవేక్షణలో శ్రీకృష్ణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని గ్రామోత్సవ సేవ ఘనంగా కొనసాగింది. ఈ కార్యక్రమం భక్తులు విశేషంగా పాల్గొని శ్రీకృష్ణుని సేవలో తరించారు. మన కటివరం గ్రామంలో కృష్ణాష్టమి వేడుకలు చాలా రంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మరి నిన్న పూజా కార్యక్రమాలు, ఈ రోజు ఉట్టికొట్టే కార్యక్రమం, అలాగే అన్నదాన కార్యక్రమం, అలాగే మరి ఈ పూట స్వామివారి ఊరేగింపు ఉంటుంది. మరి ఒక కార్యక్రమానికి మరి విచ్చేసినటువంటి మరి ప్రత్యేకంగా మా శివకుమార్ గారికి, మాజీ ఎమ్మెల్యే శివకుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక కార్యక్రమాన్ని రంగరంగ వైభవం జరుగుతున్నటువంటి మిత్రుడు మా తమ్ముడు భానుప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ కమిటీ చాలా రంగరంగ వైభవంగా చాలా అద్భుతంగా నిర్వహిస్తా ఉంది. చేసేది నేను, చేయించేది నేను, చేసేది మీరు అంటూ వెనకుండి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మహనీయుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అలాంటి మహనీయుడు జన్మదినోత్సవాన్ని జరుపుకోవటం దేశం మొత్తం కూడా ఇలా ఈ రోజున జరుపుకోవడం చాలా ఆనందదాయకం. అలాగే ఆ మహనీయుని కృప అందరిపై ఉండాలని చెప్పి మనసారా కృష్ణ పరమాత్ముని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉంటా. థ్యాంక్ యూ. ముస్లిం మైనార్టీలు వ్యాపార రంగంలో రాణించేందుకు కేంద్ర ప్రభుత్వం చక్కని రుణపరపతి పథకాన్ని అమలు చేసిందని, చేసే వ్యాపారం పట్ల అవగాహన పెంచుకుని వ్యాపార నైపుణ్యంతో అనుకున్న లక్ష్యాలు సాధించాలని విజయవాడకు చెందిన ఆడిటర్ పర్వేజ్ పేర్కొన్నారు. పట్టణంలోని హుబా మసీద్ సమావేశంలో హాల్లో శనివారం ముస్లిం మైనార్టీ వ్యాపార రంగాల వారికి యువతకు స్కిల్ డెవలప్మెంట్ అంశాలపై వర్క్షాప్ నిర్వహించారు. మహమ్మద్ ఇస్మాయిల్ అధ్యక్షతన జరిగిన వర్క్షాప్ లో విజయవాడ చెందిన ఆడిటర్ పర్వేజ్ ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం మైనార్టీ వ్యాపారుల సందేహాలను నివృత్తి చేశారు. ప్రభుత్వ పరంగా వ్యాపార రంగంలో రాణించడానికి ఉన్న అవకాశాలను వివరించారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లిం మైనార్టీల వ్యాపార అభివృద్ధి కోసం 4.0 పాలసీని తీసుకొచ్చారని తెలిపారు. దేశంలో మరెక్కడా ఇటువంటి పాలసీ అమల్లో లేదన్నారు. ముస్లిం మైనార్టీలు వ్యాపార పరంగా రాణించేందుకు వారి సందేహాలను నివృత్తి చేశారు. వ్యాపార రంగంలో రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా శిక్షణ ఇస్తుందని, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకుడు షేక్ జానీ తదితర ముస్లిం మైనార్టీ యువత పాల్గొన్నారు. ఈరోజు వ్యాపారంలో మా సోదరులు ఏదైతే విధంగా వ్యాపారం చేస్తున్నారో ఒక ఆర్గనైజర్గా కాకుండా అన్ఆర్గనైజ్డ్ పద్ధతిలో దీన్ని ఎలా ఆర్గనైజ్డ్ చేసుకోవాలి, ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ చట్ట ప్రకారంగా ఎలా వ్యాపారం చేయాలి, ఎలా ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలో ఉండాలి, ఇన్కమ్ ట్యాక్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, జిఎస్టీ ఎప్పుడు అప్లై అయింది, జిఎస్టీలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకాల లైసెన్సులు తీసుకొని వ్యాపారం చేయాలి, తర్వాత చేసే వ్యాపారంలో వాళ్ళకి ప్రాపర్ అవగాహన ఉందా లేదా, సరైన అవగాహన, అందులో ఏదైనా అవగాహన లేకపోతే స్కిల్ అనేది నేర్చుకొని బిజినెస్ పెట్టాలి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు వెళ్ళండి. ఏపీ గవర్నమెంట్ కొన్ని 100 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు ఫండ్స్, ఆ సెంటర్లకు వెళ్ళి మన వాళ్ళు చాలామంది యూజ్ చేసుకోవట్లేదు. గవర్నమెంట్ నుంచి వస్తున్న ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ స్కీమ్లు కూడా యూజ్ చేసుకోవట్లేదు. అక్కడికి వెళ్ళి యూజ్ చేసుకొని స్కిల్ పెంచుకొని వ్యాపారం చేసుకుంటే సిస్టమ్ మొత్తం ఒక ఆర్గనైజ్డ్గా ఉంటుంది. వాళ్ళు కూడా తలసరి ఆదాయం కూడా బాగా పెరిగిద్ది, వాళ్ళది బాగా డెవలప్ అవుతారనే ఉద్దేశంతో వాళ్ళకి దీని గురించి నేను తర్వాత మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో ఉన్న స్కీమ్స్ ఏదైతే సబ్సిడీ స్కీమ్స్ ఉన్నాయో వ్యాపారం చేసుకోవడానికి వాటి గురించి వాళ్ళందరికీ అవగాహన నేను కల్పించాను. మన ఆంధ్ర గవర్నమెంట్ చంద్రబాబు గారు ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0 అనే ఒక పాలసీ, అద్భుతమైన పాలసీ. ఇప్పటివరకు ఆంధ్రాలో కూడా నేను ఎక్కడ ఇండియాలో అలాంటి పాలసీ లేదు. అంత మంచి పాలసీ తీసుకొచ్చారు. ఇలాంటి మంచి మంచి సబ్సిడీలు మనం ఉంచుకొని కూడా వాళ్ళని మనం చక్కగా ఉపయోగించుకోలేకపోతున్నారు. మా సోదరులు వాళ్ళు ఉపయోగించుకోమని చెప్పి వాళ్ళకి నేను ఈరోజు చెప్పడం జరిగింది. మరి విజయవాడ నుంచి వచ్చిన పర్వేజ్ గారు చాలా చక్కగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఏ విధంగా మనం ఒక గ్రూప్గా ఒక నమ్మకంగా ఉండి చేస్తే ఎంత మంచి ఉపయోగాలు ఉన్నాయనేది కూడా వాళ్ళకు వివరించారు. దగ్గరగా 10 మంది సభ్యులు మీరు ఒకటిగా వచ్చి
లోన్ పెట్టుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ 95% సబ్సిడీ ఇస్తుంది అనేది మా వాళ్ళకి అసలు ఇప్పటిదాకా ఒక ఐడియా అనేదే లేదు. ఇటువంటివన్నీ కూడా ఇటువంటి సదస్సులు జరుగుతున్నప్పుడు సభ్యులు పాల్గొంటేనే దాని యొక్క ముఖ్య ఉద్దేశం సక్సెస్ అయింది. తెనాలిలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ టైం మేము పెట్టాం కాబట్టి మేము ఆశించిన స్థాయిలో ఇక్కడ సభ్యులు రాకపోయినా వచ్చిన వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అయ్యారని సందర్భంగా తెలియజేస్తూ ఈ సభకు వచ్చి తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు పర్వేజ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు తెనాలి పట్టణంలో ఉన్న యువత కానీ పెద్దలు కానీ తప్పనిసరిగా హాజరై కావాల్సినటువంటి జ్ఞానాన్ని పొంది అది మనం మన జీవితంలో అమలు చేసుకుంటే మన జీవితాల మార్పుకు ఉపయోగపడుతుందని, అదేవిధంగా ప్రభుత్వాలు ఏ విధంగా మనల్ని అభివృద్ధి పరచడానికి ప్రయత్నిస్తున్నాయో వాటి ఫలాలు పొందే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. వాళ్ళు ఇచ్చిన సందేశాలు చాలా ఉపయోగపడతాయి. అందరికీ కూడా అర్థమైనట్టుగా మరి వ్యాపారంలో వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉన్నట్టు మాట్లాడారు. చాలా సంతోషం. మరి ఈరోజు ఈ ఖుబా మస్జిద్ ఆరంలో హాల్లో మరి జరిగిన మా ముస్లిమ్స్ సోదరులందరూ కూడా వచ్చేందుకు చాలామందికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. अल्हम्दुलिल्लाह आज मस्जिद खुबा में मुसलमान सोसाइटी को किस तरीके से गवर्नमेंट के स्कीमों से आगे बढ़ाया जा सकता है तफसीलात बताने के लिए विजयवाड़ा से परवेज़ साहब तशरीफ़ लाए। अल्हम्दुलिल्लाह इस प्रोग्राम से हम उलमा को क्या, आवाम को क्या और नौजवान तबका किस तरीके से गवर्नमेंट के स्कीमों से फ़ायदा उठाकर आगे बढ़ सकते हैं मालूम हुआ। తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కౌతారపు వెంకటేష్ జన్మదినోత్సవ వేడుకలను అభిమానుల మధ్య తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. తెనాలి వాబ్ చౌక్ సెంటర్లో గల గుంటి వెంకట్ కార్యాలయంలో ఆదివారం వెంకటేష్ జన్మదినోత్సవ వేడుకలను ఆహ్లాదభరితంగా నిర్వహించారు. అభిమానులు ఏర్పాటు చేసిన కేకును వెంకటేష్ కట్ చేయగా గుంటి వెంకట్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొడాలి వంశీ, అఖిల్, సురేష్, దినేష్, జొన్నాదుల సాయి, తిరుమల, తనుజ్, తారక్ సాయినాథ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీకృష్ణ మందిరం వద్ద బీసీ సంఘ నాయకులు మేడిపోయిన గంగా యాదవ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం ఈ వేడుకల్లో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘ నాయకులు మేడిపోయిన గంగా యాదవ్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ ఆత్మీయతగా పాల్గొని శ్రీకృష్ణ పరమాత్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ ప్రాంత వాసులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమ ప్రాధాన్యతను మేడిపోయిన గంగా యాదవ్ ఉత్సవ కమిటీ సభ్యులు మీడియా ముఖంగా వివరించారు. విశేష విద్యుత్ దీప అలంకరణతో శ్రీకృష్ణ మందిరం ప్రాంగణం ఆహ్లాదాన్ని పంచింది. రైల్వే స్టేషన్ రోడ్లో కృష్ణాష్టమి వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటాం. అలానే మా శివన్న ప్రతి సంవత్సరం మాకు ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతాడు. కృష్ణాష్టమి వేడుకల్లో ఇవాళ పూజా కార్యక్రమం, భరతనాట్య కార్యక్రమం జరుగుతుంది. రేపు కోలాటం, పుట్టికొట్టే కార్యం, ఎల్లుండి అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకుంటాం. కులాల మతాలకి అతీతంగా రైల్వే కృష్ణాష్టమి ఘనంగా జరుపుకుంటున్నాము. అసలు ఎంతోమందిని మేము పిలిచాము, కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోవచ్చు. అది శివన్న వచ్చాడు, ఆయన లోకల్ కాబట్టి ఏంటంటే ఆయన ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉంటాడు కాబట్టి ఆయన వచ్చారు. ఆయనకి ధన్యవాదాలు. కృష్ణాష్టమి వేడుకలు చాలా కోలాహలంగా జరుపుకుంటున్నారు. శివకుమార్ గారు మా నాయకులు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా అంతా అటెండ్ అయ్యి అందరికీ శుభాకాంక్షలు తెలపడం. ముఖ్యంగా మా స్టేషన్ సెంటర్లో ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలతో జరుగుతున్నాయి. అందరినీ కూడా ఆ శ్రీకృష్ణుడు చల్లగా చూడాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు బాగుండాలని కోరుకుంటూ చెప్పాలి. వార్తల ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అన్నదాన సేవలతో ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఆంధ్ర పారిస్ తెనాలిలో భగవత్ శ్రీ అరిటాకు రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పెద్దరావూరు మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా కాలభైరవ స్వామి విగ్రహ ప్రతిష్ఠ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి HCV.